నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో 60 పడకల ఐసీయూ యూనిట్ ప్రారంభం. కార్పొరేట్ కు దీటుగా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్న ఎంపీ పోష బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. భీమలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలక మండలి ఏర్పాటు. ప్రజలు మెచ్చుకునేలా ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. కిలిమంజారోపై భారత పథకాన్ని ఎగరవేసిన యువకుడు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే లక్ష్యమన్న సురేష్ నాయక్. నూతన వ్యాపారాల్లో యువకులు రాణించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి. ఉత్తమ ర్యాంకులు సాధించి నంద్యాల కీర్తిని చాటాలన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. మధ్యరాత్రి మార్కెట్ పనుల పరిశీలన. పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న ఎమ్మెల్యే శిల్పా రవి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వసతులు సౌకర్యాలతో కూడిన వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల ఎంపీ పోష బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో 3 కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన 60 పడకల ఐసీయూ యూనిట్, అంబులెన్స్, ఇంక్యుబేటర్ సేవలను ఎంపీ ఎమ్మెల్యేలు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేలను ఆసుపత్రి సిబ్బంది పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం అనంతరం ఆసుపత్రిలోని డయాలసిస్ యూనిట్, అత్యవసర సేవలు, ఎక్స్టెన్షన్ విభాగాలను పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రులను తలదన్నేలా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. వైద్యం అంటేనే ఖరీదైన నేటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందజేస్తున్న సేవలను నంద్యాలతో పాటు చుట్టుప్రక్కల ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నంద్యాలకు కొత్తగా మెడికల్ కళాశాల, ఆసుపత్రి మంజూరు చేశారని, త్వరలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన సామాగ్రి అన్ని దానిలను కూడా ఇనాగ్రేట్ చేయబోతున్నాం. ఈరోజు దగ్గరగా 60 వెంటిలేటర్స్ రావడం జరిగింది. దాదాపు 2,70,00,000 విలువ గల వెంటిలేటర్స్ని ఈరోజు మన నంద్యాల హాస్పిటల్లో అమర్చడం జరిగింది. అలాగే మన నియోనేటల్ అంబులెన్స్ ఒకటి, ఇంక్యుబేటర్ ఒకటి రెడీ అయింది. అదొక 8 lakhs తోటి శాంక్షన్ అయింది. అలాగే ఎక్స్టెన్షన్ వార్డ్, ఐసీయూ ఎక్స్టెన్షన్ కూడా చేసాం. అదొక 10 లక్షల రూపాయలతోటి రెనోవేట్ చేసి ఇప్పుడు ఈరోజు నుంచి నంద్యాల ప్రజలందరికీ, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రావడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా మన హాస్పిటల్కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా దాని మీద కూడా ఇప్పుడే చర్చించడం జరిగింది. సో ఈ మాదిరిగా నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి తలదన్నే రీతుల్లో మనం ఈరోజు తయారు చేసుకుంటున్నాం. అండ్ ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి గారు కొత్తగా మనకి నంద్యాల మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కూడా శాంక్షన్ చేశారు. సో వారికి మరొకసారి ప్రజలందరి తరఫున నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు ఇంకా భవిష్యత్తులో నంద్యాల అంటే ఈరోజు హాస్పిటల్స్ అన్నీ కూడా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. అటు గవర్నమెంట్ హాస్పిటల్, ఇటు ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా మనకి ఈ మధ్యకాలంలో మంచి ఫెసిలిటీస్ తోటి అందుబాటులోకి వచ్చాయి. సో ఇక్కడ చుట్టుపక్కల ప్రాంత వాసులందరికీ కూడా మంచి ఫెసిలిటీస్తో పాటు మంచి సర్వీస్ కూడా ఇస్తామని చెప్పేసి, అలాగే హాస్పిటల్లో డాక్టర్స్ కొరత ఉందని చెప్పేసి డాక్టర్లు కూడా దృష్టికి తీసుకొచ్చారు. అది కూడా పైన అధికారులతో చర్చించి త్వరగతిన అది కూడా పరిష్కారం అయ్యేలా కృషి చేస్తున్నాం. ఈరోజు మనకు తెలుసు వైద్యం అంటే ఎంతో కాస్ట్లీ అయిపోయింది. అలాంటి తరుణంలో మన నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్కి 60 ఐసీయూ యూనిట్లు రావడము, దాదాపు 3 కోట్ల విలువ గల ఐసీయూ యూనిట్లు ఇక్కడ గవర్నమెంట్ శాంక్షన్ చేయడము, ఇక్కడ అమర్చడము చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ పోతే లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది. బట్ ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్స్ వాళ్ళు ఇక్కడ ఏ ఖర్చు లేకుండా కూడా ఇక్కడ వైద్యం తీసుకోవచ్చు. ఈ కోవిడ్ ట్రీట్మెంట్ మన గవర్నమెంట్ హాస్పిటల్ కర్నూలు కానీ ఇక్కడ కానీ చాలా డాక్టర్స్ బాగా పనిచేసారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడ కూడా ఇండియాలో ఎక్కడ కూడా ఈ విధంగా ఈ COVID-19 విషయంలో వాళ్ళకు బీదోళ్ళకు అందరికీ గవర్నమెంట్ ఉచితంగా ఇంజెక్షన్ వేయడం కానీ వాళ్ళని చేయడం అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జగన్మోహన్ రెడ్డి వల్లనే అది సాధ్యమైంది. మన ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి
60 వెంటిలేటర్లు శాంక్షన్ చేయబడింది. అందులో భాగంగా మనకు ఐసీయూ సెటప్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశాము. ఇప్పుడు 20 బెడ్స్కు ఫుల్గా మనకు సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ అయితేమి, వెంటిలేటర్స్, ప్రతి బెడ్కు మనకు వెంటిలేటర్ ఉంటుంది, ప్రతి బెడ్కు మానిటర్ ఉంటుంది, అదేవిధంగా ఇన్ఫ్యూషన్ పంప్స్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు వెంటిలేటర్స్ వచ్చింది. ఈరోజు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేయటము చాలా సంతోషించదగ్గ విషయము. అంబులెన్స్ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఎమ్మెల్యేకు 108 సిబ్బంది వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ గోస్పాడు అంబులెన్స్ కు షెల్టర్ లేదని, వర్షాకాలంలో మహానంది అంబులెన్స్ కారుతుందని చెప్పారు. 108 సిబ్బంది సమస్యలపై ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. నంద్యాల అంబులెన్స్లో పనిచేస్తాము. ఈరోజు నంద్యాల నియోనటలు అంబులెన్స్ ఓపెన్ చేయడానికి ఎమ్మెల్యే సార్ గారు చేయడం జరిగింది. మన నంద్యాల అంబులెన్స్లో లేడీస్, జెంట్స్ స్టాఫ్ అందరూ కలిసి డ్యూటీ చేస్తుంటారు. మన నంద్యాల అంబులెన్స్ సంబంధించి కనీస వసతులు, బాత్రూమ్ వసతి కూడా లేదు. ఆ విషయం మీద సార్కు ఒక వినతి పత్రం ఇచ్చాము. సార్ ఖచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చారు. ఒక గోస్పాడ్ అంబులెన్స్కి వచ్చేసి అంబులెన్స్ కేటాయించారు కానీ షెల్టర్ కూడా లేదు. ఆ విషయం ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఒక మహానంది అంబులెన్స్ మీద వర్షం పడుతుంటారు, మొత్తం కారిపోతుంది. ఆ వర్షం మీద ప్రస్తావించి సార్ చేస్తానని హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన దేవస్థానం పాలక మండలి సభ్యులు ఆలయ అభివృద్ధికై దృష్టి సారించి కమిటీకి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సూచించారు. ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని మూలమఠం భీమలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలక మండలి సభ్యులు, ఆలయ కమిటీ పెద్దలు ఎమ్మెల్యేను ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తులు, ప్రజలు పాలక మండలిపై ఉంచిన నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయవద్దన్నారు. నూతన పాలక మండలి ఏర్పాటు కావడం సంతోషకరమని, ప్రజలు మెచ్చుకునేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ దేశం సులోచన, మాజీ కోఆప్షన్ సభ్యులు దేశం సుధాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రతిసారి మేము ఎలక్షన్ కొత్తపల్లి గ్రామం నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. కొత్తపల్లి పోయేటప్పుడు ఖచ్చితంగా మూలమఠంలో ఇక్కడ ఆగి ఇక్కడ దేవునికి ప్రార్థించుకొని దాని తర్వాత ఏ కార్యక్రమాలు చేద్దాం. సో భక్తులు కూడా భగవంతునికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మంచి జరుగుతూ వస్తుంది. నిజంగా అందుకనే ఒక మంచి కార్యక్రమం చేపట్టాలి అని చెప్పి నిర్ణయించుకొని ప్రారంభిస్తే మామూలుగా ఈ రోజుల్లో ఏదైనా దాతల్ని అడిగితే చాలా తక్కువగా వసూలు అవుతుంది. బట్ అనుకున్నదే తరువుగా ఒకేసారి 50 లక్షల రూపాయలు ఒక కళ్యాణ మండపానికి ఇస్తానని చెప్పేసి చెప్పడం, దానికి ఇవ్వడం నిజంగా ఈరోజు మన అందరం కూడా ఆనందంగా గారిని ఒకసారి ప్రత్యేకంగా అభినందించాలి. వారి కుమారుడిని రాము రవి గారిని, ఎందుకంటే గతంలో ఆయన ఉన్నప్పుడు ఈ యొక్క కళ్యాణ మండపాన్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది. వెళ్తే సరిగ్గా పట్టించుకోలేమో, పాడైపోతుందేమో, మనం ఎంతో కష్టపడి చేశాము ఈ యొక్క కళ్యాణ మండపాన్ని, దీన్ని ఎట్లయినా ఆపాలని చెప్పేసి అప్పుడు వారు ప్రయత్నం చేయడం. అయితే ఒక ప్రభుత్వంలో ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరిగింది. అయితే వారు చేసిన సేవలు మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. వారు ఎప్పుడు కూడా ఈ మూలమఠానికి సంబంధించి మానవ పుల్లయ్య గారిని, మానవ బలి గారిని ఎప్పుడూ అందరం పంచుకుంటూ ఉంటాం. నిజంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మొదటి నుంచి కూడా నంద్యాలలో ఒక ప్రశస్తమైనటువంటిది. ఎందుకంటే ఇక్కడి నుంచి శ్రీశైలం పోవాలంటే చాలా మంది భక్తులు కూడా ఇక్కడి నుంచి పోవాలి. ఇంతకుముందు కూడా మన విజయ్ కుమార్ చెప్పినట్టు ఇక్కడ డెవలప్మెంట్ లేకుండా ఉండేది. ఆ సమయంలో వీళ్ళంతా ఒక సన్నాల వెంకటరెడ్డి కానీ, విజయ్ కుమార్ కానీ, పెద్ద మనుషులంతా కలిసి ఈ టెంపుల్ కట్టియాలి అనే ఉద్దేశంతో ఒక కళ్యాణ మండపం కట్టించడము, ఈ ప్రాంతానికి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇది కూడా మంచి డెవలప్మెంట్ ఉండేది. కానీ దీంట్లో ముఖ్యంగా
నాగపుల్లయ్య కుటుంబానికి ధన్యవాదాలు. ఎందుకంటే 3 రూపాయలు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమానికి సహాయం చేసినందుకు వాళ్ళ కుటుంబానికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఈరోజు చైర్మన్గా కమిటీ మెంబర్స్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న మెంబర్స్ అందరికీ కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలి. అలాగే వాళ్ళలో ఒక ఆధ్యాత్మిక భావాన్ని పెంచేలాగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకుముందు ఇక్కడ ఎంతో స్వామి భక్తులు కట్టారు. విధమైనటువంటి ఈ టెంపుల్ని శనివారానికి పోయే భక్తులు, కాలినగరానికి పోయే భక్తులు ఇక్కడ ఆగేవారు. ఇక్కడ రెస్ట్ తీసుకుని అన్నదాన సత్రంలో జరిగేది. ఇక్కడ అటువంటి ఎంతో ప్రశస్తమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయాన్ని ఈరోజు నిరంతర అభివృద్ధి చెందుతూ ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందింది. చాలా సంతోషము. ఎమ్మెల్యే గారు బాగా చూడండి. ఒక్క 10 రోజుల్లోనే 15 దేవస్థానాల ధర్మకర్తలు ఒకటేసారి ఆర్డర్ వచ్చింది. నేను ఇంతవరకు చూడలేదు. నేను 4 సంవత్సరాల నుంచి 4 టర్ముల ఎండోమెంట్స్ చూస్తున్నాను. కానీ ఒకటే రోజు 14 దేవస్థానాలు చైర్మన్ గారు ఒకటే రోజు ఆర్డర్స్ వచ్చినాయి. ఎమ్మెల్యే దగ్గర ఆ కెపాసిటీ ఉంది. ఆయన బాగా ఇంట్రెస్ట్ ఉంది. అంటే కళ్యాణ మండపాలు తప్పకుండా కూడా సిజిఎఫ్ కట్టి 5 లక్షలు కట్టి 5 లక్షలు మనం కడితే తిరుపతి దేవస్థానం దానికి 20 లక్షలు 25 లక్షలు ఇస్తుంది. ఏదైనా ఒక పని చేయాలంటే కట్టుదల ఉండాలి. దేవస్థానము మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. మీరు చుట్టుపక్కల గ్రామాలందరూ ఎంత పేదవాళ్ళ వచ్చి చక్కగా కళ్యాణం చేసుకుంటే ఇక్కడ ఏ ఖర్చులు బిల్లాలొచ్చి బిల్లు చేసేసారు. బిల్లు పెట్టాలంటే ఒక సాంప్రదాయం ఉండేది. దాన్ని అదేవిధంగా ఇప్పుడు 1 వల్ల ధర్మకర్త తర్వాత ఫాదర్ను కట్టుకొని సందర్భం చేసి మంచి కళ్యాణాన్ని డెవలప్మెంట్ చేసి మంచిగా అభివృద్ధి చేసి దేవస్థానం డెవలప్ చేసుకోవచ్చు. దసరా వేడుకలను పురస్కరించుకొని స్థానిక కాళికాంబ దేవాలయంలో దేవి శరన్నవరాత్రోత్సవాలను ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవస్థానం పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి చీర, సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు బాచం జగదీశ్వర్ రెడ్డి, గంగిశెట్టి శ్రీధర్లను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారోను అధిరోహించి అరుదైన రికార్డు సాధించడం అభినందనీయమని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో కిలిమంజారోపై భారత పతాకాన్ని ఎగురవేసిన సురేష్ నాయక్ను గిరిజన ప్రజా సమాఖ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. పూలమాలలు శాలువాతో కప్పి సన్మానించడంతో పాటు యువకుడి సాహసాన్ని ప్రశంసించారు. భవిష్యత్తులో లక్ష్యాన్ని చేరుకుని దేశానికి రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అనంతరం సాహసవంతుడు కిలిమంజారో అధిరోహితుడు సురేష్ నాయక్ మాట్లాడుతూ ఎవరెస్ట్ శిఖరాల అధిరోహణకు ప్రయత్నించిన చాలా మంది వెనక్కి మళ్లారన్నారు. 150 రోజుల్లో 7 ఖండాల్లోని 7 పర్వతాలను అధిరోహించి అర్జున్ అవార్డు పొంది దేశానికి కీర్తి తీసుకురావాలన్నదే తన లక్ష్యమన్నారు. చరిత్రలోనే మన గిరిజనులకు జాతికి అనుముత్యమైన మన సురేష్ నాయక్ గారు ఈ మన గిరిజనుల తరఫున ఒక మంచి అరుదైన రికార్డు సృష్టించాడు. విషయం ఏంటంటే మన ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి కిలిమంజారో 5896 మీటర్లు ఎక్కి మంచి అరుదైన రికార్డు సృష్టించారు. అదేవిధంగా ఉత్తరాఖండ్కు సంబంధించిన గంగోత్రి ఇలాంటివన్నీ నెక్స్ట్ టార్గెట్ ఏమిటంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనే అనే లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నారు. దానికి సంబంధించి మన ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం సహకరించాలని వారి గిరిజనుల తరఫున వాళ్ళకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని ఆయన ఆశయం నెరవేర్చేందుకు గిరిజన ప్రజా సమైక్య వారు ముందుండి నడిపిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నారు. నా పేరు పితావత్ సురేష్ నాయక్. నాది పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం రొల్లపట్టండ. ఇంతకుముందు దాదాపుగా మన దేశంలో చాలా వరకు పర్వతారోహణ అంటే ఇండియన్ మౌంటైన్స్ అని చాలామంది చేశారు. కానీ వాళ్ళలో చాలా వరకు వెనుదిరిగి వెళ్ళిపోయిన వారే. కానీ నేను నా యొక్క లక్ష్యాన్ని చేరాలి, గిరిజన సంస్థ నుంచి నేను ఇంకా ముందుకు వెళ్ళాలి, ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఈ యొక్క నియోజకవర్గానికి ఒక మంచి పేరు తెచ్చిపెట్టాలి, 150 రోజుల్లోనే 7 ఖండాల్లో 7 పర్వతాలు ఎక్కాలి, 150 రోజుల్లో ఇవన్నీ కంప్లీట్ చేసి మన రాష్ట్రానికి ఒక అర్జున అవార్డు తెచ్చిపెట్టాలి అనేసి నా యొక్క ఉద్దేశము. ఇంకా ఈ 150 రోజుల్లో కానీ ఒక సంవత్సరంలో కానీ ఇంకా 2 సంవత్సరాల వరకు ఎవరు చేయలేదు. ఈ ఘనత నేను సాధించాలి. నన్ను ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు మన దేశానికి మన రాష్ట్రానికి ఒక మంచి గొప్ప పేరు తెచ్చిపెడతానని అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మారుతున్న ఆధునిక ప్రపంచంలో ప్రజలను ఆకర్షించేలా నూతన వ్యాపారాలను చేపట్టి యువకులు మరింత అభివృద్ధి చెందాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని పద్మావతి నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన టీ కహాని సంజీవనగర్ మెయిన్ రోడ్డులోని టార్గెట్ మెన్స్ వేర్ వ్యాపార సంస్థను ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి శనివారం ప్రారంభోత్సవం చేశారు. పద్మావతి నగర్లోని టీ కహాని ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే శిల్పా రవి, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ పెద్ద పెద్ద నగరాలకు దీటుగా నంద్యాలలో కొత్త తరహా వ్యాపార సంస్థలు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. జిల్లాలో టీ కహాని ఫ్రాంచైజీ తీసుకున్న నిర్వాహకులు మరింత అభివృద్ధి చెంది మరికొంతమంది నిరుద్యోగులకు ఉపాధి చూపాలని సూచించారు. పద్మావతి నగర్ మెయిన్ రోడ్లో ఈరోజు టీ కహాని అని చెప్పేసి ఒక కొత్త కాఫీ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఫ్రాంచైజీ కాన్సెప్ట్లో మన నంద్యాలలో మొదటి స్టోర్ ఓపెన్ చేయడం, త్వరలోనే ఎన్జిఓస్ కాలనీలో కూడా 2వ స్టోర్ ఓపెన్ చేస్తున్నాం.
అలాగే మన కర్నూలు జిల్లా మొత్తం కూడా ఫ్రాంచైజీ తీసుకున్న వీరబాబు ఇంకా బిజినెస్లో మరెంతో ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీ కహాని ఫ్రాంచైజీ షాపు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. వీరబాబు ఈరోజు ఇక్కడ ఓపెన్ చేశారు. చాలా సంతోషం. యంగ్స్టర్స్ కండి ఉద్యోగం లేదు, ఉద్యోగం కోసం వెతకాలి అనేది కాకుండా సొంతంగా వ్యాపారం పెట్టి ఇంకా 10 మందికి ఉపాధి అవకాశం కల్పించి ఫ్రాంచైజీలో మంచి బిజినెస్ స్టార్ట్ చేయడం మంచి పరిణామం. ఇది మిగతా వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ అవుతుంది, ఉద్యోగం కోసం వెతకలేకపోకుండా. రెండోది జిల్లా అంతా ఫ్రాంచైజ్ తీసుకున్నారు. టీ కహాన్ అనేది డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టీస్తో ఈరోజు స్టార్ట్ చేశారు కాబట్టి ఇది ఒక మంచి కొత్త కాన్సెప్ట్లో బిజినెస్ చేశాడు. తప్పకుండా ఈ బిజినెస్ దినాభివృద్ధి చెంది ఇంకొక 6-7 బ్రాంచెస్ పెట్టే స్థాయికి వాళ్ళు ఎదగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మరియు శ్రీమోహన్ రెడ్డి గారు కర్నూలు ఎక్స్ఎల్ వచ్చి మా అవుట్లెట్ టీ కహాని ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. మా దగ్గర టీ, కాఫీ, మిల్క్ షేక్స్, మాక్టైల్స్, ఫ్రై ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. సరసమైన ధరలపై లభిస్తాయి. సంజీవనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన టార్గెట్ మెన్స్ వేర్ వ్యాపార సంస్థను ఎమ్మెల్యే శిల్పారవి శనివారం ప్రారంభించారు. పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు వీరభద్ర షాపింగ్ మాల్ యజమాని పవన్, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. సంస్థ ప్రారంభోత్సవం అనంతరం యజమాని మహేష్ మాట్లాడుతూ దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల నేపథ్యంలో దుస్తులు సరసమైన ధరలకు లభిస్తాయన్నారు. ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో ఉన్నాయని, పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆదరించాలని ఆయన కోరారు. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. జలగంధాదుపచార పూజాన్ సమర్పయామి. या भला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पति एकदा ब्रह्मणमुपहरति एकदे नीराजनान्तरुद्धाजमनीयं समर्पयामि. शान्धारयामि, नमस्करोमि. हर नमः पार्वती पते. बोलो गणेश महाराज की. शतञ्जीव शरदो वर्धमानैत्यविदिकमीर्घमायुः मरुतयेन वर्धयन्ति शतमेन शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यम्. నంద్యాలలో ఈరోజు టార్గెట్ మెన్స్ వేర్ అనే రెడీమేడ్ వస్త్ర దుకాణాన్ని మన నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు వారి చేతుల మీదుగా ఓపెన్ చేశాము. మా వద్ద సరసమైన ధరలకు జీన్స్, కాటను, షర్ట్స్, ఆల్వేస్ మొత్తం మెన్స్ వేర్ మొత్తం మా దగ్గర సరసమైన ధరలకు లభించును. కళాశాల ప్రారంభ దశలోనే తొలి ప్రయత్నంగా 100లోపు ఉత్తమ ర్యాంకులు సాధించడం గర్వకారణమని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నారు. స్థానిక ఎస్టీఆర్ ఆకాంక్ష కళాశాలలో నీట్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నిర్వహించిన అభినందన సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ కొండారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నీట్తో పాటు ఇటీవల విడుదలైన జేఈఈ, ఎంసెట్ ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించడం సంతోషకరమన్నారు. ఉన్నత విద్య కోసం బయటి ప్రాంతాలకు వెళ్లే నేటి రోజుల్లో నంద్యాలలోనే అన్ని రకాల ఉన్నత విద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. భవిష్యత్తులో కళాశాల విద్యార్థులు మరిన్ని ర్యాంకులు సాధించి కళాశాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. ఆకాంక్ష జూనియర్ కాలేజ్ పెట్టిన మొదటి సంవత్సరంలోనే 100లోపు ర్యాంక్ రావడం అనేది నిజంగా మన నంద్యాలకే గర్వకారణం. హార్టీ కంగ్రాచులేషన్స్ ప్రణతి గారు, తర్వాత లక్ష్మీ ప్రియత, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా భవిష్యత్తులో మొదటి సంవత్సరంలోనే కొండారెడ్డి గారు కూడా ముందుగా హార్టీ కంగ్రాచులేషన్ చెప్పాలి. వెంకటరామయ్య గారికి కూడా హార్టీ కంగ్రాచులేషన్. ఎందుకంటే చాలామంది ఈ స్థాయికి రావడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కానీ రాని ర్యాంకులు మొదటి సంవత్సరంలోనే, అది నంద్యాల ఒక చిన్న టౌన్, మనం ఏమి
పెద్ద సిటీ కాదు. జనరల్గా ఎడ్యుకేషన్ కోసం అంటే అందరూ హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, లేకపోతే ఇంకా పెద్ద టౌన్స్ గుంటూరు కానీ, నెల్లూరు కానీ ఇవి మాత్రమే పోతారు. అయితే ఇప్పుడు మన నంద్యాలకు సంబంధించిన పిల్లలు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. బయట పిల్లలు కూడా మన నంద్యాలకి వచ్చే విధంగా ఆకాంక్ష జూనియర్ కాలేజ్ వారి ఫలితాలను చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి నిన్న విడుదలైన నీట్ ఫలితాల్లో ఎస్డిఆర్ ఆకాంక్ష విద్యార్థిని బి ప్రణతి 630 మార్కులు సాధించడం జరిగినది. ఇది ఎంతో గర్వకారణంగా మేము చెప్తున్నాము. కాలేజ్ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే 630 మార్కులు సాధించడం, 720 సాధించడం అనగా చాలా కత్తి మీద సాము లాంటిది. కానీ మా ఉపాధ్యాయులు వాళ్ళు ఎంతో శ్రద్ధతో పిల్లల్ని బాగా శ్రద్ధ తీసుకొని వాళ్ళకి మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేసి మంచి ఎగ్జామ్స్ కానీ కౌన్సిలింగ్ టైం కానీ ఇది బాగా ఎక్కువగా ఇచ్చి 630 మార్కులు స్కోర్ చేయడం జరిగింది. ప్రణతి అనే అమ్మాయి ఇక్కడ 8th క్లాస్ నుంచి మా స్కూల్లోనే చదివి 10th మంచి పేరు తీసుకొచ్చింది స్కూల్కి. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ మార్క్స్లో కానీ ఎంసెట్ ర్యాంక్లో మొన్న స్టేట్ వైడ్ 40th ర్యాంక్ రావడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో కూడా 4000 ర్యాంక్ వరకు సాధించి చాలా అద్భుతమైన ఫలితాలు రాబట్టింది. అలాగే ఇంకా ముందు కూడా ఇది మొదటి సంవత్సరమే, ఇంకా ఇది ఆరంభం మాత్రమే. ఇంకా రానున్న సంవత్సరాల్లో ఎంతోమంది డాక్టర్స్ని మన ఆకాంక్ష జూనియర్ కాలేజ్ నుంచి మేము తయారు చేసి పంపిస్తామన్నది మేము ఈరోజు కళాఖండిగా చెప్తున్నాము. నాకు నీట్లో 630 మార్క్స్ వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మొన్న ఎంసెట్ ఫలితాల్లో కూడా స్టేట్లో 40th ర్యాంక్ వచ్చింది. నేను 8th క్లాస్ నుంచి ఎస్డిఆర్లోనే చదువుతున్నాను. ఇక్కడ కేరింగ్ అంతా చాలా బాగుంటుంది. లెక్చరర్స్ అందరూ చాలా కేర్ తీసుకొని పర్సనల్ అటెన్షన్ చాలా బాగా ఇస్తారు. నీట్ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉన్నత ర్యాంకులు సాధించి కళాశాలకు కీర్తిని చాటారని రామోస్ జూనియర్ కళాశాల డైరెక్టర్ అప్పారావు తెలిపారు. స్థానిక కళాశాలలో నీట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నిర్వహించిన అభినందన సభ అనంతరం ప్రిన్సిపల్ సుంకయ్య మీడియాతో మాట్లాడారు. గత 6 సంవత్సరాలుగా తమ కళాశాలలో లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి సంవత్సరం తమ విద్యార్థులు ఎంబీబీఎస్, బీడీఎస్, వెటర్నరీ, అగ్రికల్చర్ కోర్సుల్లో సులభంగా సీట్లు సాధిస్తున్నట్లు తెలిపారు. ర్యాంకుల సాధనకు కృషి చేసిన అధ్యాపకులకు, ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలిపారు. నిన్న రాత్రి వెలువడిన నీట్ ఫలితాలలో రావుస్ కళాశాల విద్యార్థులు ఎప్పటిలాగానే ఈ సంవత్సరము కూడా అత్యుత్తమ ర్యాంకులు సాధించారని తెలియజేసుటకు చాలా గర్వపడుతున్నాను. అలాగే జిఎస్+సి అనేటువంటి విద్యార్థి 720 మార్కులకు గాను 460 మార్కులు సాధించి 6164 ర్యాంకుతో ఎస్సీ కేటగిరీ కింద ఎంబీబీఎస్ సీటు సాధిస్తుందని తెలియజేస్తున్నాను. అలాగే ఎస్ సమీరా అనేటువంటి విద్యార్థిని 430 మార్కులు సాధించి 17,770 ర్యాంకుతో మైనార్టీ కోటా నందు కూడా బీడీఎస్ సీటు సాధిస్తుంది. అంతేకాకుండా సాయి మోక్షేశ్వర్ అనే విద్యార్థి కూడా 406 మార్కులు సాధించారు. ఈ విద్యా సంవత్సరం ముఖ్యంగా లాంగ్ టర్మ్ విద్యార్థులకు, బైబీసీ పూర్తయినటువంటి విద్యార్థులకు విద్యామందిర్ న్యూఢిల్లీ వారి సహకారంతో, అంటే వాళ్ళతో టైప్ అయినాము. దాని మూలంగానే న్యూఢిల్లీ విద్యామందిర్ వారి స్టడీ మెటీరియల్ అయితేనేమి, క్వశ్చన్ పేపర్స్ అయితేనేమి, మరియు షెడ్యూల్స్తో కూడా ఈ లాంగ్ టర్మ్ విద్యార్థులకు ఉపయోగిస్తున్నాము. ఈ విద్యామందిర్ న్యూఢిల్లీ వారికి నార్త్ ఇండియాలో మంచి పేరుంది. ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఈ యొక్క విద్యామందిర్ న్యూఢిల్లీ వారికి 3వ ర్యాంక్ ఉంది. ఈ విద్యామందిర్ యొక్క బుక్స్ను మా కళాశాల అధ్యాపక బృందం అంతా కూడా స్టడీ చేసిన తర్వాత, అనాలిసిస్ చేసిన తర్వాత ఖచ్చితంగా బైబీసీ విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. గతంలో కంటే కూడా ఇంకా మంచి ర్యాంకులు సాధించడానికి అవకాశం ఉంది అని మాకు చెప్పిన తర్వాత వాళ్ళ రిపోర్ట్ ఆధారంగానే మేము ఈ న్యూఢిల్లీ వారితో టైప్ అయిన జరిగింది. ఈ విద్యా సంవత్సరము లాంగ్ టర్మ్ నందు కూడా 40 మంది విద్యార్థులకు మాత్రమే మా విద్యార్థులందరూ కూడా మంచి ర్యాంకులు సాధించారు. ఇంతటి ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులను, తల్లిదండ్రులను మరియు మా అధ్యాపక బృందానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా మెనీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అంటారు. మా అమ్మాయి సమీర మొదటి ప్రయత్నంలోనే 720 మార్కులకు గాను 430 మార్కులు సాధించింది. ఎంసెట్లో కూడా 3072 ర్యాంక్ సాధించింది. ఈ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన అధ్యాపకులకు, ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు చేసి ఎన్టీఏ ప్రకటించిన నీట్ ఫలితాల్లో న్యూక్లియస్ కళాశాల విద్యార్థులు సంచలన ఫలితాలు నమోదు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలిపారు.
కళాశాలలో విద్యార్థుల అభినందన సభ అనంతరం మీడియాతో మాట్లాడుతూ అత్యుత్తమ ఫలితాలు సాధించడం తమ కళాశాలకు సాంప్రదాయంగా మారిందన్నారు. విద్యార్థులకు సీనియర్ అధ్యాపకుల పర్యవేక్షణలో శిక్షణ ఇవ్వడం వల్లే ఇంతటి అద్భుత ఫలితాలను సాధించగలిగినట్లు తెలిపారు. సమావేశానంతరం ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను, అధ్యాపకులను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఎన్టీఏ వారు నిన్న ప్రకటించిన నీట్ ఫలితాల్లో న్యూక్లియస్ నీట్ జేఈ అకాడమీ విద్యార్థులు సంచలన ఫలితాలను నమోదు చేశారు. నవీద్ భాష 546 మార్కులతోని టాపర్గా నిలిచాడు. అలాగే కె సౌమ్య 459 మార్కులు, ఎస్కే ఫర్హానా 441 మార్కు, కె మేఘన 438 మార్కులు, రోషిని అఫ్సానా 414 మార్కులతో మంచి ఫలితాలను, జాతీయ స్థాయిలో మంచి ఫలితాలని అందించారు. ఈ సందర్భంగా నగరంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దూర ప్రాంతాలకు వెళ్ళి దాదాపు 2 సంవత్సరాలకు కలిపి 4.5 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టుకొని మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా రాకుండా చాలామంది విద్యార్థులు బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా హోమ్లీ అట్మాస్ఫియర్లో చక్కని ఎడ్యుకేషన్ని మనం న్యూక్లియస్ కాలేజ్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఏదో ఒకరికి ఇద్దరికి కాదు, ఒకరికి వస్తే అదృష్టం, ఇంతమంది విద్యార్థులకు రావడం అనేది, మంచి మార్కులు రావడం అనేది మన న్యూక్లియస్ అకాడమీకి సంబంధించినటువంటి కోచింగ్కి సంబంధించిన గొప్పతనానికి తార్కాణం అని చెప్పొచ్చు. కాబట్టి ఇప్పటికైనా దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా, మన న్యూక్లియస్ కాలేజీలో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా న్యూక్లియస్ కాలేజీలోని బ్రహ్మాండమైన ఎడ్యుకేషను అందుబాటులో ఉంది. నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని చెప్పేసి కోరుతున్నాను. నిన్న రాత్రి ప్రకటించిన నీట్ ఫలితాలలో న్యూక్లియస్ కాలేజ్ విద్యార్థులు సాధించిన ప్రతిభకు ఈ సందర్భంగా పేరెంట్స్కి, తర్వాత అహర్నిశలు కష్టపడి స్టూడెంట్స్కి మంచి మార్కులు రావడానికి కృషి చేసిన మా ఉపాధ్యాయులకు, స్టూడెంట్స్ని అందరినీ అభినందిస్తున్నాను. పరీక్షలు ఏవైనా సరే ఫలితాలలో న్యూక్లియస్ విద్యార్థులే టాపర్స్. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన తల్లిదండ్రులందరికీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా మా ఉపాధ్యాయులందరినీ కూడా అభినందిస్తున్నాను. ముందుగా నేను మా పేరెంట్స్కి, మేనేజ్మెంట్కి, ఇంకా మాకు వచ్చే లెక్చరర్స్కి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళ ప్రోత్సాహం లేకుంటే ఇదంతా జరిగేది కాదు. ఫలితాలలో 459 మార్క్స్ వచ్చాయి. నాకు ప్రోత్సహించిన తల్లిదండ్రులకి, లెక్చరర్స్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళు ఎప్పుడు నన్ను మోటివేట్ చేశారు. థ్యాంక్ యూ. పెద్ద మార్కెట్ ఆధునీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి వ్యాపారులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సూచించారు. స్థానిక గాంధీ చౌక్లోని పెద్ద మార్కెట్ ఆధునీకరణ పనులను ఎమ్మెల్యే శుక్రవారం మధ్యరాత్రి పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణతో పాటు సంబంధిత అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పెద్ద మార్కెట్ ప్రాంతమంతా కలియ తిరిగారు. మార్కెట్లో చేపడుతున్న ప్రతి పనిని కమిషనర్ను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. పనుల్లో నాణ్యత లోపించకూడదని, మెరుగైన సౌకర్యాలతో మార్కెట్ను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. రెండు వీధుల్లో వాటర్ బ్లాక్ అంటే కట్టెలు పెట్టుకొని సెంటర్ పెట్టి అటు ఇటు మనం ఇచ్చుకున్నాం. ఒక 60 డింగి క్లాక్ ఉన్నాయి, దాన్ని సెంటర్లో పెట్టుకుంటే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో 60 పడకల ఐసీయూ యూనిట్ ప్రారంభం. కార్పొరేట్ కు దీటుగా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్న ఎంపీ పోష బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. భీమలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలక మండలి ఏర్పాటు. ప్రజలు మెచ్చుకునేలా ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్న ఎమ్మెల్యే శిల్పా
రెడ్డి. కిలిమంజారోపై భారత పతాకాన్ని ఎగరవేసిన యువకుడు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే లక్ష్యమన్న సురేష్ నాయక్. నూతన వ్యాపారాల్లో యువకులు రాణించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి. ఉత్తమ ర్యాంకులు సాధించి నంద్యాల కీర్తిని చాటాలన్న ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. మధ్యరాత్రి మార్కెట్ పనుల పరిశీలన, పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న ఎమ్మెల్యే శిల్ప రవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.